కలిసిన సందర్భంగా ఈ జిల్లా పరిస్థితుల గురించి, బద్వేలు నియోజకవర్గంలో ఒక గత చరిత్ర గురించి వారికి కూలంకషంగా వివరించడం, ఇక్కడ ప్రజలు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఓటు వేసుకోవాలంటే కేంద్ర బలగాల నియామకం తప్పనిసరి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే 15 పారామిలిటరీ ఫోర్సెస్ పారామిలిటరీ ఫోర్సెస్ని కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఇవాళ ఈ ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్గా ఉన్న అధికారిని కలవడం, వారికి ముఖ్యంగా 3 విషయాల మీద ఫిర్యాదు కానీ, సలహాలు కానీ లేదా వినతి పత్రం కానీ అందించడం జరిగింది. దాంట్లో మొదటిది, బద్వేలులో ఈ అధికార పార్టీ అక్కడ మోహరించున్న మంత్రులు, బయట ప్రాంతాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకొని కార్యకర్తలను బెదిరించి, పార్టీల నాయకులను బెదిరించి అక్కడ ఎన్నికల్లో ఏజెంట్గా కూర్చోవడానికి కూడా వీలు లేని పరిస్థితులు కల్పిస్తున్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు నియోజకవర్గంలో ఓటరే అక్కడ పోలింగ్ ఏజెంట్గా కూర్చోవాలనే ఒక నియమాన్ని కొద్దిగా సడలించి రిలాక్సేషన్ ఇచ్చి, ఏ రకంగానైతే వెస్ట్ బెంగాల్లో మొన్న ఎన్నికల సందర్భంగా ఎక్కడైతే ఎన్నిక జరుగుతుందో ఆ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని ఎవరైనా వ్యక్తి అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్ ఏజెంట్గా కూర్చోవచ్చు అనే ఒక నియమాన్ని గుర్తు చేసి దాన్ని ఇక్కడ కూడా అమలు పరచాలని వారిని కోరడం జరిగింది. వారు ఒకసారి కేంద్ర ఎన్నికల కమిషన్తో ఈ విషయం మీద మాట్లాడి, ఒక ప్రెసిడెంట్ ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మొన్న ఉప ఎన్నికల్లో ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ కూడా అమలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి బూతులో కవాతు నిర్వహించడం, ప్రతి బూతులో ఒక సీసీ వెబ్ కాస్టింగ్ చేయడం, 200 బూతులకు గాను ప్రత్యేక అధికారులను నియమించడం చేస్తామని, అదేవిధంగా ఈ కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్న పోలీస్ అధికారులను కూడా అక్కడి నుంచి బదిలీ చేయడం, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. దాని మీద కూడా వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఆయన పేరు నమస్కారం. ఈరోజు ఏదైతే ఇక్కడ ఎలక్షన్ అబ్జర్వర్ భీష్మ కుమార్ గారితో కలిశారో, అలాగే ఇప్పుడు ఎస్పీ గారిని కలుస్తున్నాం, కలెక్టర్ గారిని కూడా కలుస్తున్నాం. బద్వేలు ఎన్నికల్లో వైసీపీ నాయకులు అందరూ, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడికి పోయి వారు మేము మంచి పని చేశాం, మాకు ఓటేయని చెప్పేసి అడగట్లా. ఇక్కడ ఏజెంట్ లేకుండా చేస్తాం, పోలీసు మా చెప్పు చేతుల్లో ఉంది. నిన్న మొన్న మీరు విజయవాడలో, రాష్ట్రంలో అంతా చూశారు కదా ఏం జరిగిందో. బద్వేలులో కూడా అదే మాదిరి దౌర్జన్యం చేస్తామని ఒక భయానక వాతావరణం బద్వేలు సృష్టించారు. దానికి అనుగుణంగానే కేంద్రం ఇక్కడికి బలగాలు రావడము, ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగితే కూడా పోలీసుదే బాధ్యత అని చెప్పేసి ఈరోజు ఎస్పీ గారిని కూడా కలిసి చాలా గట్టిగా చెప్తాం. 290 బూతుల్లో ఎక్కడే కానీ ఒక్క బూతుల్లో కూడా బద్వేలు నియోజకవర్గంలో ఎక్కడా వాళ్ళ అరాచకాలు జరగడానికి వీలు లేదు. వీలైతే ఏమైనా వాళ్ళ అరాచకాలు చేస్తే ఎలక్షనే క్యాన్సిల్ అవుతుంది, కానీ అరాచకంతో ఓట్లు వేసుకునే పరిస్థితే లేదని చెప్పేసి కేంద్ర ఎలక్షన్ కమిషను అధికారులకు అందరికీ కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ప్రశాంత వాతావరణంలో బద్వేలు నియోజకవర్గంలో ఇది ఒక మంచి అవకాశము. ప్రభుత్వం చేసే మంచి పనులు ఏమున్నాయి లేదు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్కి ఎంత మేలు జరిగినాయి, ఇవన్నీ కూడా బద్వేలు ప్రజలకు తెలుసు. బద్వేలులో ప్రశాంతంగా వాతావరణంలో ఎలక్షన్ జరగాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా జరిగి తీరుతాయని కూడా ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. ప్రధానంగా 5 రోజుల కిందట ఇక్కడ ఉండబడిన ప్రధాన టీం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను కలవడం, ఆ మేరకు ఇక్కడ కూడా ఉండే భీష్మ కుమార్ను ఈరోజు మేమందరం కలిసాం. అందులో స్థానికంగా పోలింగ్ స్టాఫ్ కానీ, బయట తిరిగే కొందరు పోలీస్ స్టాఫ్కి కానీ భయం కలగాలంటే ఇది ఖచ్చితమైన నిర్ణయం అని చెప్పినాం. దానికి వాళ్ళు సమ్మతించినారు. అదే కాదు, కూర్చుండే ఏజెంట్లకు, ఓటర్లకు కూడా ధైర్యం ఏర్పడుతుంది. అందరికీ ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది. ఈరోజు జగన్ రెడ్డి గారు ఒక లెటర్ రాసినాడు అందరికీ, మేము అది చేసినాం ఇది చేసినామని. అది ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్ణయానికి తప్పుడు పద్ధతి, దాన్ని కూడా తెలియజేసినాం. అటైతే మేము కూడా చెప్పలే కాదు, మోడీ గారు ఇంతకంటే
80 అంతల ఎక్కువ పనులు చేసినాడు. ఆ లెటర్ మేము ప్రొడ్యూస్ చేయలేక కాదు, మేము ఆ పార్టీ తరఫున కూడా చేయగలం. కానీ విధి విధానంలో అది తప్పని తెలియజేసినాం. దానికి ఆయన సమ్మతించినాడు. ఇది ప్రజలు కూడా పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు వేసుకోమని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థని ఏ రకంగా దుర్వినియోగం చేస్తున్నారో కూడా వారికి దృష్టికి తేవడం జరిగింది. నిన్న ఎక్కడో పక్క జిల్లా అనంతపూర్ జిల్లా నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే వస్తే ఆయన వెంట వాలంటీర్లు ఓటర్ లిస్టును తీసుకెళ్ళి ఒక్కొక్క కుటుంబానికి మేము ఏం చేశాం, కేంద్ర ప్రభుత్వం ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జగనన్న ఏం చేశాడు అని చెప్పి ప్రయత్నం చేసి ఓటర్లను ప్రభావితం చేసే పని చేస్తున్నారు. మీకు ముఖ్యమంత్రి సొంత జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా, సొంత పార్లమెంటు, ముఖ్యమంత్రికి ఇక్కడ తను చేసిన పనుల వల్ల గెలుస్తానని నమ్మకం లేదా? పక్క జిల్లాల నుంచి రాష్ట్రం మొత్తం నుంచి ఇంత పెద్ద ఎత్తున మంత్రుల్ని ఎమ్మెల్యేలను మోహరించాల్సిన అవసరం ఏముంది? తగుదనమ్మా అని మొన్నటికి ఈ మధ్య కడప జిల్లాకు 10 సార్లు వచ్చి వెళ్ళారు ఆయన. ఇప్పుడు మాత్రం రావట్లేదు. ఏంటంటే కోవిడ్ ఎక్కడ ప్రబలిపోతుందో అని భయమట. అంటే ప్రజల్లోకి వస్తే ప్రజలు మిమ్మల్ని నిలదీస్తారనే భయంతో రావట్లేదనే విషయాన్ని, నిజాన్ని ఒప్పుకోకుండా ఈ రకంగా మభ్యపెట్టే మాటలు చెప్తున్నారు. ఇట్లా వాలంటీర్ వ్యవస్థ ఈ రకంగా నడుస్తూ ఉంది. వాలంటీర్లకు ఎమ్మెల్యే పక్క జిల్లా నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి ఏం సంబంధం? ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. బాబు ఇది ఆయన దాష్టిక 100కు 100% పెడుతుంది. ఇది ఒకసారి గమనించండి, చూడండి, ఇది కొత్త విధానం. ఎలక్షన్ కమిషన్ ఫార్ములాకు వ్యతిరేక విధానం. Central observer for Badvel by-election. The situation of Badvel is very serious. Law and order is horrible. Yesterday, I visited one village. Earlier, that village was totally dominated by YCP. But because of the frustration from ruling party, many youth from YCP yesterday joined BJP. I visited that village. YCP leaders were threatening that we will cut to pieces if you work for BJP and if you go as polling agents. This type of situation is arising in every booth of Badvel, and that is why it was a very serious matter that BJP leaders today met the Central Observer and submitted our representation for ensuring free and fair by-election in Badvel. Some of our demands were already fulfilled. After we met in Delhi, we requested for central paramilitary forces because we don't have faith in state police. State police is acting as YCP cadre. It is highly objectionable. State police is threatening the other parties and asking why you are meeting with BJP people. This is totally uncalled for, and that is why we don't have faith in state police. Whether they deploy 3,000 or 4,000, it is more dangerous for democracy in the state. And that is why we are happy to tell you that Central Observer has told that more than 1,000 paramilitary forces they have already reached, and every polling station there will be ample number of paramilitary forces. And that is why voters should be very confident and they should be fearless and they should go for voting. We have requested for all polling stations there should be CCTV cameras, live streaming and webcasting. That request is also accepted. And now one more request. Also, we have requested to create confidence in voters. One parade should be conducted by central paramilitary forces, not with state police. We don't have faith in state police, and we are going to meet the local SP as well, and we are going to ask him to act as a police person, not a state party person. And that is strict warning to all the officers, those who are working in hands of YCP party. We are not going to be frightened or we are not afraid of anyone. Bharatiya Janata Party knows how to fight with rowdyism, and that is why today we met the Central Observer. We are going to meet the returning officer as well and police observer as well. GVL garu Telugu. ఐదు రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని సునీల్ దేవధర్ గారు
నేను సత్యకుమార్ గారు కలిసి ఇక్కడ పరిస్థితుల గురించి వివరించి కోరిన మీదట పారామిలిటరీ ఫోర్సెస్ని ఇక్కడ అదనంగా పంపించే మా నిర్ణయాన్ని, మా యొక్క విన్నపాన్ని మన్నించి దాదాపుగా 15 కంపెనీలు, అంటే దాదాపుగా 1200కు పైగా మరి కేంద్ర బలాలని, సెక్యూరిటీ బలాలని ఇక్కడికి పంపించడం జరిగింది. మేము వారిని అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో, వీలైతే అన్ని పంచాయతీల్లో కూడా ఇక్కడికి వచ్చినటువంటి కేంద్ర బలగాలు పెరేడ్లు నిర్వహించి, ఎన్నికల కంటే 1 రోజు 2 రోజుల ముందు ఇటువంటి పెరేడ్ నిర్వహించి ప్రజల్లో మా పార్టీ కార్యకర్తల్లో మరింత మనోధైర్యాన్ని నింపే విధంగా చేయాలని, ఈ జిల్లాలో ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగే జనరల్గా సంస్కృతే లేదని, ఇక్కడ పరిస్థితులు చాలా విపరీతంగా ఉంటాయని, ఇంకా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇంకా దారుణంగా ఉన్నాయి కనుక సెక్యూరిటీ బలాలు పూర్తిగా ఇక్కడ పనిచేయాలని కోరటం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించి ఏ రకంగా ఎక్కడ ఎంతమంది కేంద్ర సెక్యూరిటీ బలాలని మరి వారిని పెట్టబోతోంది, వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతోంది, వీటన్నిటినీ కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలని కోరాం. మీడియా మిత్రులందరూ కూడా దీనికి విస్తృత ప్రచారాన్ని కల్పించి ప్రజల్లో మరి నమ్మకం కలిగించే విధంగా, ప్రజాస్వామ్యాన్ని మరింత మనందరం పరిరక్షించుకునే విధంగా మీడియా మిత్రులందరూ సహకరించాలి అని మిమ్మల్ని కోరటం జరిగింది. అలాగే ఈ జిల్లాలో వాలంటీర్లు కానివ్వండి, ఇతర ప్రభుత్వ అధికారులు కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా మరి స్థానిక కార్యకర్తల్లాగా వాడుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని మరొకసారి విన్నపం చేశాం. వీరిని ఎన్నికల వరకు బయటికి పంపించాలని, ఎన్నికలు అయ్యే వరకు వారు అక్కడ ప్రజల్ని ఏ రకంగానో ప్రభావితం చేయకుండా వారిపై కట్టడి చేయాలని మీటింగ్ చాలా బాగా జరిగింది. అనేక సజెషన్స్ మేము ఏవైతే చేశామో, రిక్వెస్టులు చేశామో దాన్ని వారు సానుకూలంగా విన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మేము కూడా మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఇక్కడి నుంచి కూడా సంప్రదించి మరి ఈ చర్యలు అనుగుణంగా ఉండేలా, ఈ ప్రభుత్వం మాకు ఎదురు లేదు అనుకుంటే మరి వైసీపీ ఇటువంటి ఎన్నికలో మాకు అసలు తిరుగులేదు అన్నప్పుడు మరి ఎందుకు భయపడుతోంది? మరి ఎందుకు అరాచకాలు చేయాలని ప్రయత్నిస్తున్నారు? అందరూ మీ వైపు ఉంటే భయం ఎందుకు? మీరు పబ్లిష్ చేసిన ప్యాంఫ్లెట్లో ఇది కూడా వేయాల్సింది. గుడ్డి రేట్లు పెంచేశాం, 4 రెట్లు పెంచి ఘనత సాధించామని, మరి ఇంట్లో కనీసం వారి గుర్తైనటువంటి ఫ్యాన్కను ఏదో ఒక రకంగా ప్రభావితం చేసి భయపెట్టి ఆందోళన సృష్టించి ఎన్నికలు గెలవటం అది నిజమైన సంస్కృతి కాదు. అది ఖచ్చితంగా మీ యొక్క లోటుతనాన్ని, మీ యొక్క చేతకానితనాన్ని తెలియజేస్తుంది. ధన్యవాదాలు. చెప్పిన అన్ని అంశాలని ఎలక్షన్ అధికారి గారు సావధానంగా విన్న తర్వాత మేమన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం చెప్పిన అంశాలని వారు ఆన్ పేపర్ పెడతారు. పెరేడ్ ఎన్ని చోట్ల చేస్తారు, అట్లనే వాలంటీర్ వ్యవస్థ, వీటన్నిటి మీద వారికి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన మీదట అధికారులతో వారు మాట్లాడుతున్నారు. అట్లని సిస్టమ్ అంతా కూడా ఒకసారి ప్రెస్లో చెప్పమని చెప్పాం వారికి. తప్పకుండా అది కూడా ఎస్పీ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మేము ఎన్నికల్ని భారతీయ జనతా పార్టీ సీరియస్గా తీసుకున్నాం కాబట్టే మా పెద్దలు ఢిల్లీలో కలిశారు, మరలా ఇక్కడోసారి అధికారిని కలవడం జరిగింది. ధన్యవాదాలు. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.